రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేనటువంటి, కాంగ్రెస్ రహిత భారతదేశమని. అది రాజకీయ స్లోగన్ లాగా చాలామందికి అనిపించింది. అది సాధ్యం కాదని అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా దేశంలో 3-4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అదేవిధంగా కర్ణాటకలో ఉంది, 2 రాష్ట్రాల్లో ఉంది, అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దాంతోపాటు కేరళలో మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త భారత్ని పూర్తిగా సాధించటంలో ఇప్పటికీ విఫలమయ్యారు. నిజానికి పార్టీకి 99 సీట్లు గెలుచుకుని 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ కోరిక తీరలేదు. కానీ ప్రకటించకుండానే మరొక కోరికను బీజేపీ తీర్చేసుకుంది. అదేంటంటే భారతదేశాన్ని లెఫ్ట్ ముక్త భారత్గా చేయాలన్నది బీజేపీ కళ. సైద్ధాంతికంగా బీజేపీ యొక్క గొడవ లెఫ్ట్ పార్టీలతోటే మొదటి నుంచి ఉంటుంది. సైద్ధాంతిక వైరం ఉంది. 2 కూడాను సిద్ధాంత ఆధారిత రాజకీయ పార్టీలు. కాబట్టి లెఫ్ట్ని ఓడించడం బీజేపీ లక్ష్యము. ఈసారి గనక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న మాటే నిజమై కేరళలో గనక వామపక్ష కూటమి ఓడిపోతే ఇంకే ప్రభుత్వమైనా వస్తే, అది కాంగ్రెస్ కావచ్చును, లేకపోతే సంకీర్ణం కావచ్చును, ఏదేమైనప్పటికీ వామపక్షాల ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే గత 50 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి భారతదేశం మ్యాపులో ఒక్క రాష్ట్రం మీద కూడా ఎర్ర రంగు ఉండదు. బెంగాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల్ని బంగాళాఖాతంలోకి తోసేశారు. త్రిపురలో ఉన్నటువంటి ఓటర్లు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీని రిజెక్ట్ చేసేశారు, 3వ స్థానానికి పడదోశారు. కేరళలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈసారి కనుక ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కమ్యూనిస్టు ముక్త భారతదేశం ఏర్పాటవుతుంది. మధ్య భారతదేశంలో తుపాకులతో పాటు కమ్యూనిజం తీసుకొస్తాం, మావోయిజం తీసుకొస్తామని చెప్తున్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ప్యాంట్లకు బెల్టులు బిగగట్టుకుని మరీ తమ తుపాకుల్ని సమర్పించేసుకుని, రాజ్యాంగాల్ని చూపించేసుకుని మరీ జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు జనజీవన స్రవంతిలో లేరని వాళ్లే భావిస్తున్నారు. అది ఆశ్చర్యం. ఇక రాజకీయంగా వామపక్షాలకు చెల్లుచీటి ఈ ఎన్నికల్లో జరగబోతోంది. లెఫ్ట్ ముక్త భారత్ కాబోతోంది. 33 సంవత్సరాలు పరిపాలించిన పశ్చిమ బెంగాల్లో ఈరోజు కమ్యూనిస్టు పార్టీ తోక పార్టీ కూడా కాదు. కమ్యూనిస్టు పార్టీకి 2016లో 19%, 2011లో మొట్టమొదటిసారి ఓడిపోతే 2016 ఎన్నికలు జరిగేటప్పటికి 19%కి పడిపోయింది. అంటే 3 వంతుల బలం తగ్గిపోయింది. 2019 లోక్సభ సమయానికి 6% ఓట్లు మాత్రమే, అది కూడా కాంగ్రెస్తో పాటు పొత్తు వల్ల వచ్చినాయి. 2024లో కాంగ్రెస్ వామపక్షాలు కలిపి 11% ఓట్లు సంపాదించాయి. అందులో కమ్యూనిస్టులది 5%. అంటే బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా ఈరోజు తోక పార్టీగా మారిపోయింది. తోక పార్టీ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. త్రిపురలో 1978 నుంచి 88 వరకు ఒక విడత, ఆ తర్వాత 1993 నుంచి 2018 వరకు 2వసారి కమ్యూనిస్టులు పరిపాలన చేశారు. ఈ మొత్తము పరిపాలన చేసినటువంటి సమయంలో కమ్యూనిస్టులు బెంగాల్ మోడల్లోనే హింస, దౌర్జన్యము, భయము, ఉత్పాతము, హింసాకాండ ఇవన్నీ చేస్తూ వచ్చారు. చిట్టచివరికి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే ప్రసక్తి అటుంచి 3వ పొజిషన్కి జారిపోయారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్టులకి 24% ఓట్లు వచ్చాయి. 33% వరకు కాంగ్రెస్కి వచ్చాయి. కమ్యూనిస్టులకి 24% ఓట్లు వచ్చాయి. నెమ్మదిగా పాతతరం ఓటర్లు వెళ్ళిపోతున్న కొద్దీ కమ్యూనిస్టుల బలం మరింత తగ్గిపోతుంది. ఎందుకంటే యువకులు కమ్యూనిజం వైపు వెళ్ళడం లేదు. కేరళలో గనక ఈసారి కమ్యూనిస్టు పార్టీ కూటమి అధికారంలో రాకపోతే మొత్తము భారతదేశంలో ఎర్ర రంగు ఎక్కడా ఉండదు.
ఇప్పటికే గత లోక్సభ ఎన్నికల్ని గనక చూసినట్టయితే కమ్యూనిస్టు పార్టీకి సిపిఎంకి 1.76% ఓట్లు వచ్చినాయి. దేశంలో అనేక సీట్లలో పోటీ చేసిన తర్వాత కూడా 1.76% ఓట్లే వచ్చినాయి. అదేవిధంగా సిపిఐకి అయితే మరీ కన్నా కష్టం, వాళ్ళకి 0.49% ఓట్లు వచ్చినాయి. ఇంకా మిగతా పార్టీలు ఆర్ఎస్పి ఇట్లాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఫార్వర్డ్ బ్లాక్ వీటి గురించి చెప్పనక్కర్లేదు. ఎంతో కొంత బలము ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఇది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిజమై అనుకున్న ఫలితాలు గనక వస్తే కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఉండదు, భారతదేశం మొత్తం మీద కమ్యూనిస్టు ముక్త భారతదేశం తయారవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.